So 2026 లో AKS వర్సెస్ లా ఎక్సలెన్స్, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎంఎస్ శశాంక్ సార్ వర్సెస్ డాక్టర్ రాంబాబు సార్. అయితే ఈ వీడియోలో మనము AKS వర్సెస్ లా ఎక్సలెన్స్ 2026 లో ఏ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది, పాజిటివ్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని పాయింట్స్ నేను కన్సిడర్ చేస్తూ మీ ముందుకు వచ్చాను. దాంట్లో బ్యాచ్ సైజ్ ఒకటి, లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంటారు AKS లో. లా ఎక్సలెన్స్ లో లిమిటెడ్ బ్యాచ్ అనేది ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. నాకు ఇన్ఫర్మేషన్ అయితే మోర్ దాన్ 150+ ఉంటారు అనేది నాకు ఇన్ఫర్మేషన్. సో ఇది ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఆఫ్లైన్ లో తీసుకునేది ఎందుకు అంటే మనకి ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో మనకు కొంచెం ఐ కాంటాక్ట్ కానివ్వండి, మనం వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వడం కానీ, మనం తిరిగి అడగడానికి కానీ ఇదంతా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ నాకు తెలిసి AKS లో 100 మించి ఉండరు అనేది నేను అనుకుంటున్నాను. సో లిమిటెడ్ బ్యాచ్ అయితే ఉంటున్నారు. సో లా ఎక్సలెన్స్ లో కూడా ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఒకవేళ 100 ఉన్నారు అంటే బెస్ట్, డెఫినెట్ బ్యాచ్ సైజ్ లిమిటెడ్ ఉన్నట్టే. 100 మాక్సిమం 120. అయితే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ AKS లో ఉన్నారు. లా ఎక్సలెన్స్ విషయానికి వస్తే ఈ ఫ్యాకల్టీ విషయంలో మొత్తం ఈ మధ్య కాలంలో ఒకప్పుడు చాలా మంచి ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు, కానీ రీసెంట్ డేస్ లో ఇన్ హౌస్ ఫ్యాకల్టీ పేరుతోటి సో ఈ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎంత వరకు ఉన్నారు అనేది క్వశ్చన్ మార్క్ అయింది. ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది సో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో అయినా ఇన్ హౌస్ ఫ్యాకల్టీ జనరల్ గా ఏంటి అంటే AKS లో అయితే కంప్లీట్లీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. వెరియాజ్ లా ఎక్సలెన్స్ చూసుకుంటే ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఎక్కువగా ఉన్నారు. అలా కాకుండా లేదు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు అంటే యూ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్. అండ్ టెస్ట్ సిరీస్ AKS కూడా ప్రొవైడ్ చేస్తుంది. విత్ క్వాలిటీ అండ్ లా ఎక్సలెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. అండ్ బేసిక్ NCERTs నుంచి AKS చెప్తుందా అంటే చెప్తుంది. లా ఎక్సలెన్స్ కూడా చెప్తుంది. పర్సనల్ మెంటర్షిప్, AKS లో పర్సనల్ మెంటర్షిప్ కి సపరేట్ వాళ్ళకి ఒక బిల్డింగ్ ఉంది. ఆ పర్సనల్ మెంటర్షిప్ బిల్డింగ్ లో కేవలం పర్సనల్ మెంటర్షిప్ మాత్రమే జరుగుతుంది. ఏదైతే క్లాసులు చెప్పిన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో అదే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఆ బిల్డింగ్ లో ఉండి పిల్లలతో మాట్లాడడం, వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ చేయడము, అండ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఏమైనా ఎలా చదవాలి ఏంటి ఇదంతా కూడా వాళ్ళు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ప్రిపరేషన్ లో డౌట్స్ ఉన్న, ప్రిపరేషన్ లో మోటివేషన్ ఇదంతా కూడా ఇస్తా ఉంటారు. లా ఎక్సలెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ మెంటర్షిప్ అనేది. అండ్ తర్వాత విషయం చూసుకుంటే ఇక్కడ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా ఎంఎస్ శశాంక్ వర్సెస్ డాక్టర్ రాంబాబు సార్ అని. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఐ వర్క్ విత్ బోత్ పీపుల్. నేను రాంబాబు సార్ దగ్గర పనిచేశాను అండ్ శశాంక్ సార్ దగ్గర కూడా నేను ఇద్దరి దగ్గర నేను వర్క్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాంబాబు సార్ గురించి ఒక మాట చెప్పాలి. విజనరీ లీడర్. అశోక్ నగర్ కి ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను వర్క్ చేసేటప్పుడు కూడా చాలా విషయాలు నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. ఈ ఎంకరేజ్ మీ ఇన్ మల్టిపుల్, అంటే ఒక ఇంపాసిబుల్ టాస్క్ అయితే సార్ నాకు అప్పచెప్పేవారు. సో డెఫినెట్లీ నేను చేయగలుగుతాను. చాలా నన్ను ఎంకరేజ్ చేశారు, చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంఎస్ శశాంక్ సార్ చాలా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. అండ్ 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. రాసిన ప్రతిసారి ఫిలిమ్స్ క్లియర్ చేశారు. అయితే ఒక ఢిల్లీ సంస్థని ఎదిరించి ఎంఎస్ శశాంక్ సార్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వీటన్నిటికీ సొల్యూషన్ గా మనం నిలబడాలి అనే మొండి పట్టుదలతోటి స్టార్ట్ చేసి AKS IAS చాలా తక్కువ కాలంలోనే అగ్రగామిగా నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా ఎదగడానికి అహర్నిశలు కృషి చేశారు. స్టూడెంట్ కి ఇంకేం చేయాలి, ఇంకా బెటర్ గా మనం ఎలా సర్వీస్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ లోనే ముందుకెళ్లారు. వేరియాస్ రాంబాబు సార్ చూసుకుంటే విజనరీ లీడర్. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిగ్రీ విత్ IAS అని, ఇంటర్ విత్ IAS అని, తర్వాత ఇంటర్ విత్ JEE నీట్ అండ్ లా మెంటోర్ అని మల్టిపుల్ థింగ్స్, తర్వాత మళ్ళీ స్కూల్స్ ఇలా స్టార్ట్ చేసి హీ సీమ్స్ సో బిజీ. బట్ ఇక్కడ ఎంఎస్ శశాంక్ సార్ చూసుకుంటే ఒకటే విజన్, ఒకటే గోల్ ఏంటి అంటే AKS IAS ఏదైతే UPSC కోచింగ్ కానీ, Group 1 Group 2 కోచింగ్ కానీ మనము నెంబర్ 1 గా ఉండాలి, ఫోకస్ అని డీవియేట్ కాకుండా ముందుకెళ్తా ఉన్నారు. సో రాంబాబు సార్ కూడా చాలా వెల్ ఎస్టాబ్లిష్ చేశారు లా ఎక్సలెన్స్ ని. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు కూడా టాప్ ఇన్స్టిట్యూట్స్. లా ఎక్సలెన్స్ లో కొన్ని ప్రోస్ ఉండొచ్చు, కొన్ని కాన్స్ ఉండొచ్చు. AKS లో కొన్ని ప్రోస్ ఉండొచ్చు, కొన్ని కాన్స్ ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా మనం చూసుకుంటే నాకు పర్సనల్ గా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత AKS బెటర్ ఉంది కొన్ని విషయాల్లో. లైక్ పర్సనల్ మెంటర్షిప్ కానివ్వండి, లేకపోతే మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ విషయంలో కానివ్వండి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కానివ్వండి, ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ విషయంలో చూసుకోవడం కానీ నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో కరికులం విషయంలో కానీ ప్రెప్ ట్రాకర్ అనేది ఉంటుంది. ప్రిపరేషన్ ట్రాకర్ ఏంటి అంటే ఒకటి స్టూడెంట్స్ కి ఇది యూజ్ అవుతుంది, వాళ్ళు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు. రెండో వచ్చేసి ఏంటంటే ప్రతి టాపిక్ సబ్ టాపిక్ వచ్చిన ఫ్యాకల్టీ ఫినిష్ చేస్తున్నారా లేదా ఇలా దాంట్లో కూడా. సో ఇలా మల్టిపుల్ వేస్ లో ట్రాకింగ్ చేయడం కానీ కొంచెం నాకు బెటర్ అనిపించింది. బట్ రెండు మంచి ఇన్స్టిట్యూట్స్. AKS ఈజ్ ఆల్సో గుడ్ అండ్ లా ఎక్సలెన్స్ ఈజ్ ఆల్సో గుడ్. కాకపోతే ఇక్కడ చూసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి.
అండ్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఇన్స్టిట్యూట్. ఏకేఎస్ ఐఏఎస్ లీడ్ చేస్తున్న ఎంఎస్ శశాంక్ సార్ చాలా యంగ్ అండ్ డైనమిక్. సో కొద్ది కాలంలో ఎక్కువగా జెన్యున్ గా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడంలో కానీ, మళ్ళీ యూపీఎస్సీ ర్యాంకర్స్ వచ్చి అనుదీప్ దుర్శెట్టి లాంటి ర్యాంకర్స్ కూడా వచ్చి మళ్ళీ గైడ్ చేయడం కానివ్వండి. ర్యాంక్ నెంబర్ 1 మనందరికి తెలుసు అనుదీప్ దుర్శెట్టి గారు. సో మల్టిపుల్ టైమ్స్ ఏకేఎస్ వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ గైడ్ చేయడం కానివ్వండి. సో ఇలా జెన్యున్ గా చాలా మంది వచ్చి సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎనీవే లా ఎక్సలెన్స్ లో కూడా అలాంటి ర్యాంకర్స్ వచ్చి మళ్ళీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ రెండు మంచి ఇన్స్టిట్యూట్సే, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. సో నేను చెప్పిన విషయాల్లో మీకు కొన్ని ఏ కేసులో ఇవి ఉన్నాయి, లేకపోతే కొన్ని ఏ కేసులో ఇవి లేవు, లేకపోతే లా ఎక్సలెన్స్ లో ఇవి ఉన్నాయి, లేకపోతే లా ఎక్సలెన్స్ లో ఇవి లేవు, ఇలాంటివి ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.